హలో, సింగిల్ యాక్టింగ్ న్యూమాటిక్ సిలిండర్ మరియు 3-పోర్ట్ 2 పొజిషన్ వాల్వ్ నిర్మాణం, పనిసూత్రం మరియు డైరెక్షన్ కంట్రోల్ పైన ఈ సెషన్కు స్వాగతం. ఈ సెషన్ ముగిసేసరికి 3-పోర్ట్ 2-వే వాల్వ్ నిర్మాణం మరియు పనిసూత్రంతో పాటు సింగిల్ యాక్టింగ్ సిలిండర్ విడిభాగాలు, నిర్మాణం, పనిసూత్రం మరియు డైరెక్షన్ కంట్రోల్ గురించి మీరు తెలుసుకోగలుగుతారు. సింగిల్ యాక్టింగ్ సిలిండర్ అనేది ఒక యాక్చుయేటర్. ఇది లోడ్ ను ఒక సరళ రేఖ వెంబడి కదిలిస్తుంది. ఇది న్యూమాటిక్ ఫోర్స్ ను ఒకే దిశలో అప్లై చేస్తుంది. అందువల్ల దీన్ని సింగిల్ యాక్టింగ్ అని అంటారు. స్ప్రింగ్ లేదా లోడ్ యొక్క స్వంత బరువు వంటి బాహ్య బలాల వల్ల వ్యతిరేక దిశలో కదలిక సంభవిస్తుంది. సింగిల్ యాక్టింగ్ సిలిండర్ యొక్క ముఖ్యమైన భాగాలను మనం ఇప్పుడు చూద్దాం. సింగిల్ యాక్టింగ్ సిలిండర్లో సిలిండర్, పిస్టన్, పిస్టన్ రాడ్, సీల్, స్ప్రింగ్ మరియు ఇన్లెట్ పోర్ట్లు ఉన్నాయి. సింగిల్ యాక్టింగ్ సిలిండర్ యొక్క ప్రధాన విడిభాగాలు మీకు తెలుసు. ఇది ఎలా పనిచేస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ప్రాథమికంగా స్ప్రింగ్ ఫోర్స్ కారణంగా పిస్టన్ సిలిండర్ లోపలి స్థానంలో ఉంటుంది. కంప్రెస్ చేసిన గాలిని ఇన్లెట్ పోర్ట్ ద్వారా సప్లై చేసినప్పుడు పిస్టన్ క్రాస్ సెక్షన్ పై పీడనం పనిచేస్తుంది. పీడనం మరియు పిస్టన్ క్రాస్ సెక్షన్ వైశాల్యం యొక్క ఉత్పత్తి స్ప్రింగ్ బలానికి వ్యతిరేకంగా పనిచేసే బలానికి దారితీస్తుంది. స్ప్రింగ్ ఫోర్స్ కంటే న్యూమాటిక్ బలం ఎక్కువగా ఉంటే స్ప్రింగ్ కుదించబడుతుంది మరియు పిస్టన్ కదలడం ప్రారంభిస్తుంది. పిస్టన్ అంతటా గాలి లీకేజ్ ని సీల్ నివారిస్తుంది. నిరంతర గాలి ప్రవాహం పిస్టన్ యొక్క నిరంతర చలనానికి దారితీస్తుంది. పిస్టన్ రాడ్ ద్వారా పిస్టన్ కు లోడ్ జత చేయబడుతుంది. అందువల్ల లోడ్ కూడా పిస్టన్ తో పాటు కదులుతుంది. పిస్టన్ అవతల చివరికి చేరుకునేంత వరకు పిస్టన్ మరియు లోడ్లు కదులుతాయి. చివరిలో పిస్టన్ కదలడానికి తదుపరి ఎలాంటి స్థలం ఉండదు. అందువల్ల పిస్టన్ మరియు లోడ్ కదలడం ఆగిపోతుంది. ఈ పిస్టన్ మూవ్మెంట్ ని ఫార్వర్డ్ స్ట్రోక్ అని అంటారు. ఫార్వర్డ్ స్ట్రోక్ లో పిస్టన్ రాడ్ సిలిండర్ నుంచి బయటకొస్తుంది. ఒకవేళ మనం పిస్టన్ ని ఏ ద్వారా సూచిస్తే ఫార్వర్డ్ స్ట్రోక్ ని ఏ ద్వారా సూచిస్తారు. పిస్టన్ పై పనిచేసే పీడనం విడుదలైతే స్ప్రింగ్ కు వ్యతిరేకంగా పనిచేసే న్యూమాటిక్ ఫోర్స్ బలహీనమవుతుంది. అందువల్ల స్ప్రింగ్ పిస్టన్ ను వెనక్కి నెడుతుంది. ఈ స్ట్రోక్ ను రిటర్న్ స్ట్రోక్ అని అంటారు. రిటర్న్ స్ట్రోక్ లో పిస్టన్ రాడ్ సిలిండర్ లోపలికి వెళ్తుంది. రిటర్న్ స్ట్రోక్ ను A- ద్వారా పేర్కొంటారు. సింగిల్ యాక్టింగ్ సిలిండర్ ను కంట్రోల్ చేయడానికి మరో విధంగా చెప్పాలంటే సింగిల్ యాక్టింగ్ సిలిండర్ ద్వారా లోడ్ ను పుష్ లేదా పుల్ చేయడానికి మీకు ఎల్లప్పుడూ మెయిన్ కంట్రోల్ ఎలిమెంట్ లాగే 3-పోర్ట్ 2 పొజిషన్ డైరెక్ట్ కంట్రోల్ వాల్వ్ అవసరం. 3-పోర్ట్ 2 పొజిషన్ వాల్వ్ యొక్క ముఖ్యమైన భాగాలను మనం ఇప్పుడు చూద్దాం. ఇది వాల్వ్ బాడీ, స్పూల్, యాక్చుయేషన్ మెకానిజం, పుష్ బటన్ మరియు స్ప్రింగ్, ఎయిర్ ఫ్లో పాత్ మరియు పోర్ట్లు P, A మరియు R లు ఉన్నాయి. గాలి ప్రవాహం కోసం అంతర్గత మార్గం మరియు యాక్చుయేషన్ మెకానిజం ఉండే ఒక క్యావిటీని అందిస్తుంది. స్పూల్ అనేది పిస్టన్ ఆకారంలో ఉండే ఎలిమెంట్. ఇది మారినప్పుడు గాలి ప్రవాహ మార్గాన్ని మారుస్తుంది. యాక్చుయేషన్ మెకానిజం స్పూల్ ను మార్చే సదుపాయాన్ని అందిస్తుంది. కనెక్టర్ సహాయంతో ఎయిర్ పైప్ ను కనెక్ట్ చేయగల పాయింట్ పోర్టులు.
మీకిప్పుడు 3-port 2 పొజిషన్ డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్ల ప్రధాన భాగాలు తెలుసు. ఇవి ఎలా పనిచేస్తాయో మనం ఇప్పుడు చూద్దాం. 3-port 2 పొజిషన్ వాల్వ్ గాలి ప్రవాహం యొక్క 2 స్థితి లేదా స్థానాలను ఇస్తుంది. ఇన్పుట్ పోర్ట్ బ్లాక్ చేయబడుతుంది మరియు అవుట్పుట్ ఎగ్జాస్ట్ కు కనెక్ట్ చేయబడుతుంది. ఈ స్థితిలో కంప్రెస్డ్ గాలి వాల్వ్ గుండా ప్రవహించదు. అలాగే అవుట్పుట్ పోర్ట్ ఎగ్జాస్ట్ పోర్ట్ కు కనెక్ట్ చేయబడుతుంది. తద్వారా అవుట్పుట్ లైన్ వాతావరణ పీడనం వద్ద ఉంటుంది. ఇన్పుట్ పోర్ట్ అవుట్పుట్ పోర్ట్ కు కనెక్ట్ చేయబడుతుంది మరియు ఎగ్జాస్ట్ పోర్ట్ బ్లాక్ చేయబడుతుంది. ఈ స్థితిలో వాల్వ్ ద్వారా కంప్రెస్డ్ చేయబడ్డ గాలి ప్రవహిస్తుంది మరియు పిస్టన్ ను నెడుతుంది. PAR తో మార్క్ చేయబడ్డ పోర్ట్లతో సింగిల్ యాక్టింగ్ సిలిండర్ ని ఆపరేట్ చేసే సర్క్యూట్ ఇక్కడుంది. కంప్రెసర్ FRL యూనిట్ ద్వారా కంప్రెస్ చేసిన గాలిని డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్ ద్వారా యాక్చుయేటర్ కు పంపుతుంది. కంప్రెసర్ స్విచ్ ఆన్ చేసినప్పుడు కంప్రెస్ చేసిన గాలి ఇన్పుట్ పోర్ట్ 1 వరకు లభ్యమవుతుంది. పుష్ బటన్ ను నొక్కినప్పుడు వాల్వ్ షిఫ్ట్ కారణంగా గాలి దిశ మారుతుంది మరియు పిస్టన్ ముందుకు కదులుతుంది. పుష్ బటన్ ను రిలీజ్ చేసినప్పుడు పిస్టన్ తిరిగి వెనక్కి వస్తుంది. మనం సింగిల్ యాక్టింగ్ న్యూమాటిక్ సిలిండర్ మరియు 3-port 2 పొజిషన్ వాల్వ్ నిర్మాణం, పనిసూత్రం మరియు డైరెక్షన్ కంట్రోల్ సెషన్ ముగింపుకు చేరుకున్నాం. మీరిప్పుడు 3-port 2 పొజిషన్ వాల్వ్ నిర్మాణం మరియు పనిసూత్రంతో పాటు సింగిల్ యాక్టింగ్ సిలిండర్ విడిభాగాలు, నిర్మాణం, పనిసూత్రం మరియు డైరెక్షన్ కంట్రోల్ గురించి తెలుసుకుని ఉంటారు.